దాని తర్వాత కూడా చాలామంది అంటారు నాకు, నువ్వు చాలా లక్కీరా. అందరు లక్కీ, కానీ మోర్ లక్కీ అని చెప్తారు. సో నేను చెప్పేది అందరికీ, బీద ప్రజల పని చేస్తూనే ఉంటా, అందరికీ జస్టిస్ ఇప్పిస్తూనే ఉంటా. వాళ్ళు ప్రే చేస్తారు, ఆ దేవుడు ఆ ప్రేయర్స్లో లేలా ఇచ్చింది. ఓకే. సో మీరు ఆవిడకి ఏం గిఫ్ట్ ఇవ్వకపోయినా ఆవిడ మీకు పెద్ద గిఫ్ట్. 100%. ఇప్పుడు మీరు చూస్తే ఎవరు లక్కీయర్ అంటే ఫిరోజ్ ఖాన్ లక్కీయర్. ఓకే. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కి లేలా ఉన్నది కాబట్టి. అదే కదా. సో మీరెంతవరకు లక్కీ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నందుకు? ఆయన అయితే అసలు నాకు తెలిసి 100కి 1000% లక్కీ అని చెప్తున్నారు. సో మీరెంతవరకు లక్కీ? మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారా? I totally give him the credit and tell him that yes, he's lucky to have me. ఓకే. దాన్ని కూడా ఆవిడ క్రెడిట్ యాక్చువల్లీ మీరు స్టార్టింగ్లో మీరు ప్రపోజ్ చేసినప్పుడు, లేకపోతే ఆ 45 days 6 months జర్నీ చేసినప్పుడు, ఆ డేటింగ్ చేసేటప్పుడు, ఇవన్నీ మీ ఇద్దరు పర్సనల్. బట్ మీ ఫ్యామిలీస్ ఏంటి? వాళ్ళు మీరు ప్రపోజ్ చేసిన తర్వాత, ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ మీ నథింగ్. మదర్ చూస్తేనే లైక్ చేసేస్తా. అండ్ వీళ్ళ ఫ్యామిలీ నాకు చూస్తేనే, ఎందుకంటే ఈమె ఖోజా కమ్యూనిటీ, ఓకే, నేను ఒక సున్నీ ముస్లిం. సో ఆ ఖోజా కమ్యూనిటీ వాళ్ళు సున్నీ ముస్లిమ్స్కి చాలా కన్జర్వేటివ్ అని ఉంటుంది. వీళ్ళ మొత్తం ఫ్యామిలీస్లకు సున్నీ ముస్లిం అంటే కన్జర్వేటివ్. దాని తర్వాత ఫస్ట్ నో ఈ అమ్మాయి పోయి చెప్పేది, అరే ఫిరోజ్ ఖాన్తో కలు చూడు, హీస్ ప్రోగ్రెసివ్, హీస్ మోడర్న్, మొత్తం హంగామా ఉన్నాడు, ఆయన వేవ్ లెంత్ ఇక్కడ ఉంటుంది, నువ్వు చూడు. అంటే వీళ్ళమ్మ, నువ్వు ప్రేమలో పడినావా, పిచ్చి పిచ్చిగా మాట్లాడవు, వాళ్ళ ఫ్యామిలీ చూసినావా, ఆ ఫ్యామిలీలో సెట్ కావు, అది కాదు పెట్టదు, రైట్. నువ్వు 1 day జీన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ డే ఆపేస్తారు, రైట్. దాని తర్వాత చీర మీద తీసుకువస్తారు, దాని తర్వాత బుర్ఖా మీద తీసుకువస్తారంటే ఈమె చెప్పేది, అరే వాళ్ళ మదర్ కూడా బుర్ఖా వేయరు, వాళ్ళ చెల్లెలు వేయరు, ఎవరు వేయరు, వాళ్ళు టోటల్ డిఫరెంట్ అని. ఆఫ్టర్ 6 to 8 months వాళ్ళ మదర్ ఫస్ట్ టైం నాతో కలిస్తే ఎట్లా చూస్తుంది అంటే, మొత్తం నేను ఆస్తి తినేసిన అట్లా చూసుకొని నాకు మాట్లాడుతుంది, ఖతర్నాక్. ఓకే రాబోయ్, నా ప్రేమ అమ్మ, అప్పుడు దాకా అత్త కాదు కదా, ప్రేమ అమ్మ కాదు అని మాట్లాడితే 3-4 times మాట్లాడిన తర్వాత కూడా 50% సాటిస్ఫైడ్. అప్పుడు ఇవాళ 100% వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో ఇటువైపు ఫ్యామిలీ, అటువైపు ఫ్యామిలీ కూడా టోటల్గా హ్యాపీగా ఉన్నారు. సో లైలా గారు, ఫిరోజ్ ఖాన్ గారిని పాలిటిక్స్లో ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? I can say Firoz is an asset to Congress party. They will not find a person like this. What Firoz is, they will never find a person like this who will be totally dedicated. Tan, man, dhan. That's when we say it, no? So everything, whenever you're needed, he's there. Whatever money he has, he's ready to put it for everything. So everything and dedication. So I think Congress party is very lucky to have somebody like Firoz who is totally dedicated. And where do you want me to see him? See, as a wife, I really wish that Firoz should be CM of wow. Yeah, he should be. Why not? See, every wife feels that husband should be in a bigger position. But for me, you know, I think abhi main sochu na, to I feel he's already won. He doesn't need. See, what is winning? If you call winning is election mein jeet gaye tum or you got some post, if you say that is winning, yes, he still has that time to get it through. But when you say winning, he's won so many hearts. So for me, when he says, just now when he said na ki when I lost elections, I told him, I said, you haven't lost elections. Today when you ask anybody in Nampally, frankly speaking, ke Nampally mein kon jeeta, they will say MIM. They will not say the name of the person who's won because they don't know. They say MIM. They'll say kon hara, so they'll say Firoz Khan. That is the biggest thing you've got. Wherever you go, we go for a wedding. Amma, I get tired to go for the wedding with him. First of all, you get ready, you go sit, 4 weddings, one wedding, you'll go there, one wedding, we won't eat 4 weddings, go meet and come back. From the car to the stage, it minimum takes half an hour, 40 minutes. From the stage back to the car, I come and sit in the car, it takes 40-45 minutes. Because every photograph, I don't want to be with him. So I'm standing there. How long will I stand? So I sit in the car. So that popularity, that love he's got. When we are walking, who will say?
मैडम एक फोटो होना, nobody will say unless until you are a celebrity. So he is, I think he is in the hearts of the people. So he is one. So for me, yes, if that position is there, I will obviously want him to be in that position only so that he can help more people. Otherwise, for me, he's already one. He's won so many hearts. ఫిరోజ్ ఖాన్ గారు, లైలా ఖాన్ గారు చెప్పినట్టు డెఫినెట్గా అంటే పాలిటిక్స్లో జనాలు ఓట్లేస్తేనే గెలిచారు అంటే ఆ గెలుపు వేరు. బట్ చాలామంది హార్ట్స్ని మీరు ఇప్పటికే గెలుచుకున్నారు కాబట్టి అంతకంటే మించిన గెలుపు ఇంకోటి లేదు. బట్ అల్టిమేట్గా మళ్ళీ ప్రజాసేవ చేయాలంటే ఎక్కువ మందికి ఇంకా చేయాలి అంటే మళ్ళీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఇంకేదైనా ఉంటేనే మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలరు. కాబట్టి సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పాలిటిక్స్లో ఇంత కష్టపడ్డారు, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు, బట్ రిజల్ట్ మాత్రం ఎక్కడో కొంత చిన్న తేడా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎలా కష్టపడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు పాలిటిక్స్లో? మీకు చెప్పినలాగా 2 days పని చేయలేదు, థర్డ్ డే నుంచి మొదలుపెట్టిన. ఇప్పుడు టోటల్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంపీ గెలిపియాలే. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది వాళ్ళకు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. నంబర్ 1.